ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయడానికి నిర్ణయించుకున్నారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళ్తారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. మహర్షుల కోరిక మేరకు భృగువు సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడై సంగీతాన్ని ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని భృగు మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు. బ్రహ్మలోకం నుంచి శివలోకం వెళ్తాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునికి కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు భృగువు. శివలోకం నుంచి నారాయణ లోకం వెళ్తాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుడి వామ వక్షస్థలాన్ని తన కాలితో తంతాడు. అప్పుడు మహావిష్ణువు తన తల్పం నుంచి కిందకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు. విష్ణువుని సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపోని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పయనమై వెళ్ళాడు. శ్రీలక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కొల్హాపూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకట కొండపై పుష్కరిణి పక్కన ఆహారం, నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పుట్ట కొండలో నివసించాడు. బ్రహ్మ, శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవుల కాపరిని రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపడానికి పంపుతాడు. చీమల పుట్ట మీద ఉన్న విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీనివల్ల చోళరాణి ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరుడు శరాబుడు ఆవును రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవుని కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శరాబుడు తన గొడ్డలిని ఆవు మీదకి విసిరాడు. కాని ఆవుకి హాని కలిగించలేకపోయాడు. అయినప్పటికీ ఆవు కాపుడు శరాబుడు విసిరిన గొడ్డలి దెబ్బ నుంచి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శరాబుడు తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవడం వలన అది చూసి మహావిష్ణువు శరాబుణ్ణి పిశాచిగా మారమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న శరాబుడు క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువును. అప్పుడు మహావిష్ణువు, నాతో పద్మావతితో కళ్యాణం జరుగుతుంది,
అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని శేరాబుడికి శాప విమోచనం చెప్తాడు. మొట్టమొదటిసారిగా నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను అని చెప్పి శేరాబుడికి వరం ఇస్తాడు మహావిష్ణువు. విష్ణువు శ్రీనివాసుడు లాగానే వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుణ్ణి స్థలం ఇమ్మని కోరాడు శ్రీనివాసుడు. తిరుపతికి 20 మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు. విష్ణుమూర్తి ఆగ్రహానికి బలైన రాక్షసుడిగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది. మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు. సుధర్ముడు కొడుకును ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న కపిల తీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు. అదే సమయంలో ఒక నాగకన్య కపిల తీర్థంలో స్నానం చేసి అటుగా రావడం సుధర్ముడు కంట పడింది. ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకొని సుధర్ముడు తన గురించి కూడా తెలియజెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు. ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండుతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపుగా ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెలగొడతారు. శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెప్తుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణుని వివాహం ఆడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకులాదేవి తన కొడుకుని శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు. రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవడానికి ధనరాశులు ఉన్నాయి. శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకొని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు. శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుని ప్రశ్నించడానికి తిరుమల కొండకు వెళ్తుంది. లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్న వారికి కలియుగ శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలనే ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ పద్మావతి కూడా తమ పద్ధతితో ఎప్పుడూ ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని ఛాతిపై ఎడమవైపున, పద్మావతీదేవి శ్రీనివాసుడి ఛాతిపైన కుడివైపున ఉంటారు. స్వయంగా మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో భక్తుల కష్టాలను కడతీర్చడానికి
భక్తుల ఇష్టాలను అభిష్టాలను నెరవేర్చడానికి ప్రత్యక్ష రూపంలో వెలసి ఉన్నారు. నమో వెంకటేశాయ.